అంటే ఎందుకు ముస్లింలు బూచి చూపెట్టి రోహింగ్యాలు బూచి చూపెట్టి మీ దోపిడి నుంచి ప్రజలు దుర్శమరేస్తా అంటే నేను అడుగుతున్నా, నేను ప్రజలకి అడుగుతున్నా, నువ్వు చౌకీదారుకుంటాను హిందువుల కోసమే రా. మరి కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు దాడులు చేసినావు, అన్ని చేసినావు, వాడు విచారణ చేసాడు. మరి నువ్వు హిందువుల కోసమే వచ్చినాక హిందువులు ఎందుకు చచ్చిపోతుర్రు? ఆర్మీ నీ చేలు ఉంది, ఇది హోంశాఖ నీ చేలు ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎన్ఐఏ నీ చేలు ఉంది, సిబిఐ నీ చేలు ఉంది. ఓకే, ఇక ఇవన్నీ కాకుండా మీ ఆర్ఎస్ఎస్ చెడ్డి గ్యాంగ్ ఉంది. ఇంతమంది ఉండగా హిందువులు ఎందుకు చచ్చిపోతారు? పహల్గామ్లో ఎందుకు చచ్చిపోయారు? పుల్వామాలో ఎందుకు చచ్చిపోయారు? మరి చచ్చిపోయిన వాళ్ళకి దానికి ఎందుకు అది ముందుగానే ప్రివెంట్ ఎందుకు చేయలేదు? పార్లమెంట్ మీద ఓడి పొగ బాంబు పెట్టిండు, మళ్ళీ మీద ఎందుకు దోషులకు శిక్షలు పడతలేవు? కాంగ్రెస్ లో పడ్డట్టు ముస్లింలైనా నువ్వు ముస్లింలే చేసిరు అనుకో, నీ పాలనలో కూడా ఎందుకు శిక్షలు పడతలేవు? కాంగ్రెస్ వాడు అఫ్జల్ గురు తీసిండు, వాని ఒక్కడు మిగిలితే చంపేసిండు అని ముంబై దాడులలో. ఏది భక్తుల్ని నేపాల్ వారిపోతుంటే అరెస్ట్ చేసి లోపల వారేసిండు. అట్లే ప్రజ్ఞా ఠాకూర్ మీద కేసు ఉంటే అది ఇప్పుడు కొట్టేసిర్రు. అంటే విచారణ ఎందుకు జరుగుతలేదు? మళ్ళీ మేము ఆపుతున్నామా? నిజంగా ముస్లింలు చేస్తే వాని మీద చర్యలు తీసుకొని మేము ఆపుతున్నామా? అంటే యూ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఎనీథింగ్. నో, వీ డు నాట్ టాలరేట్. వీ కంటిన్యూ టు ఎడ్యుకేట్. ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, తప్పకుండా చేస్తాం. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం. ఆయన నార్త్ ఇండియాలో ఎడ్డినా కొడుకులు చదువుకోని వాళ్ళు ఉంటే వాళ్ళకి మతం పేరు చెప్పి మీ దోపిడీ చేస్తా అంటే ఆడ కూడా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? వి లివ్ ఇన్ రియాలిటీ. నిజంలో బతుకుతాం. మీ దోపిడీ చేసుకుంటే మాకు అబద్ధం చెప్తా, పొద్దుగాలు వేస్తే ఇది చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం? నో, వి డు నాట్ టాలరేట్. వి ఎడ్యుకేట్ కామన్ మ్యాన్. ఓకే, మీరు సౌత్ ఇండియాలో ఎందుకు రారంటే ద రీజన్ ఈజ్ ఇక్కడ ప్రజలకి వాళ్ళ చైతన్యం ఉంది, ప్రజలు నిజాన్ని గ్రహిస్తున్నారు. సింపుల్, అర్థమైందా? సో ఆ క్రమంలో ఇది ఒక 2-3 పాయింట్స్ అంతకంటే ముందు ఇది మనము ఏమంటారు, స్వయం పరిపాలన పూర్ణస్వర నెహ్రూ గారు ఆయన మీద బురద వెళ్తారు. ఒకానొక సందర్భంలో ఐర్లాండ్కి, కెనడాకి, కొన్ని దేశాలకి ఇదే బ్రిటిష్ వాడు, కామన్వెల్త్ దేశాలు 60 దేశాలు ఉంటే 60 దేశాలను పరిపాలించిండు బ్రిటిష్ వాడు. కాబట్టి అందుకే అది రవి అస్తమించని సామ్రాజ్యం అని ఎందుకంటారంటే వాడు సూర్యుడు వచ్చేటువంటి దేశాన్ని వాడే పరిపాలించిండు, సూర్యుడు ఉదయించే దేశాన్ని, అట్లనే సూర్యుడు అస్తమించే దేశాన్ని కూడా వాడే పరిపాలించిండు. కాబట్టి వాడిని ఏమంటారు? రవి అస్తమించని సామ్రాజ్యం అంటారు. అట్లా 60 దేశాలు పరిపాలించిండు వాడు. ఓకే, అర్థమైందా? చిన్న పెద్ద అన్ని కలిపి. ఓకే, అందులో పెద్ద దేశం భారతదేశం. సో ఆ క్రమంలో ఒకానొక సందర్భంలో మహాత్మా గాంధీ గారు ఎట్లయితే ఐర్లాండ్కి కానీ, కెనడాకి కానీ, ఆస్ట్రేలియాకి కానీ ఎట్లయితే డొమినియన్ అంటే ఏమంటారు, మూడు శాఖలు, ఎక్స్టర్నల్ అఫేర్స్ అండ్ ఆర్మీ అండ్ కమ్యూనికేషన్స్, మూడు శాఖలు. ఓకే, విదేశాంగ శాఖ, ఇట్లా 3 శాఖలు తీసేస్తే మిగిలినవి మొత్తం మీరే పరిపాలించుకోండి అని వాళ్ళు ఎప్పుడో చెప్పితే నెహ్రూ గారు ఒప్పుకోలేదు. గాంధీ గారు సరే ఏదో ఒకటి నడవని అని ఒప్పుకునే ప్రయత్నం చేస్తే తీవ్రంగా వ్యతిరేకించిన వారు నెహ్రూ గారు. 1929లో రావి నది ఒడ్డున స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఆయన రాజ్యాంగ పీఠికని అప్పుడే రాసిండు. ఓకే, రాసి అప్పుడే ప్రతి ఒక్కరు భారతీయులు తమ ఇంటి మీద జెండా ఎగరేసుకోమని ఆయన భారతీయ జెండా పట్టుకొని ఆయన ఎగిరేసి ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చిండు 1929లో. అర్థమైందా? సో ఇప్పుడున్న లాహోర్లో. ఓకే, సో ఆ విధంగా ఆయన ఆ జనవరి 26నే మనం రిపబ్లిక్ డేగా, ఆయన ఏ రోజైతే జెండా ఎగరేసిండో దాన్నే రిపబ్లిక్ డేగా అదే రోజు మనకి 1950లో ఆయన గణతంత్ర దినోత్సవంగా ప్రకటించాడు, మన రాజ్యాంగాన్ని అమల్లో వచ్చే విధంగా. అంటే అది ఒక మెమరీగా గుర్తుండాలని. ఓకే, అంటే అంత మహనీయుడిని పట్టుకొని ఆయన మీద పొద్దుగాలేస్తే బురద వెళ్తావు. నువ్వు మంచిగా చేయవు, మంచిగా చేసిన వాళ్ళ మీద బురద వెళ్తావు. ఇదేం భావదారిద్ర్యం? నువ్వు మంచిగా చేయవు కానీ మంచిగా చేసిన వాళ్ళ మీద బురద వెళ్తా అంటే నీకు వాడికి వచ్చిన అజెండానే చూడండి, కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి. అది కాదు కదా, పేదరిక ముక్త భారత్ కానీ రానుంటివి. నువ్వు వచ్చినప్పుడు ఏమన్నావు? డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, हवाई चप्पल से जाने वाले को हवाई जहाज में उड़ाता हूं అంటే లబ్బర్ చెప్పులు వేసుకున్నవాడిని విమానాలు ఎక్కిస్తా అన్నావు. గివి కదా చెప్తే అరే వాడి స్కామ్ లాంటివి, వాడి మీద బురద వెళ్తవి, లోక్పాల్ బిల్లు చేస్తా, కరప్షన్ లేకుండా చేస్తా, పెట్రోల్ని 35 రూపాయలకే చేస్తా అని ఇవాళ 110 రూపాయలు చేతివి.
అంటే చెప్పిన మాటలకి చేతలకి 1% అన్న ఎక్కడైనా మ్యాచ్. దేశంలో ఎవడు ప్రతి ఒక్కరికి ఇల్లు లేకుండా చేస్తా, అంటే ఇల్లు కట్టిస్తా, అందులో నల్ల పెట్టిస్తా, అందులో బుగ్గ పెట్టిస్తా, గివే చెప్పినావు కదా, స్పీచ్లు లేవా? ఇప్పుడు అవన్నీ నేను అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మీని, నేను ముస్లింస్కి అడుగుతలేను, నేను క్రిస్టియన్స్కి అడుగుతలేను, హిందువుల కోసమే అయ్యాయి. అంటే ఎంత భావదారిద్ర్యం అనేది అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నా, ఇది ఏది చరిత్ర మీద బురదలుడు, కాంగ్రెస్ మీద బురదలుతాడు, లేక కమ్యూనిస్టుల మీద వెళ్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు అని దోపిడిని ప్రశ్నిస్తారు కాబట్టి బురదలుతాడు. లేదు అంటే చరిత్ర మీద బురదలుతాడు. ప్రతిదాన్ని హిందూ ముస్లిం అనే ఫాల్స్ నారేటివ్ క్రియేట్ చేస్తాడు. నో, వీ డు నాట్ యాక్సెప్ట్. నీవు భారతదేశంలో నువ్వు భరతమాత బిడ్డ అని చెప్పుకుంటావు, కానీ భరతమాత బతుకుంటే నువ్వే ఫస్ట్ చంపేస్తున్నావు. భారతీయులు అందరూ చంపుతున్నావు అంటే భరతమాతను చంపినట్టే. భరతమాత అంటే మనందరికి రిప్రజెంటేటివ్. మనుషులు లేకపోయినా భూమిని ఏం చేసుకుంటావు? కాబట్టి నువ్వు భారతీయులు అందరినీ చంపుతున్నావు అంటే నువ్వు భరతమాతను చంపుతున్నట్టే. నువ్వు భారత్ మాతాకి చేయండి సరిపోదు, భారతీయులందరికీ భరతమాతల్ని రేపు చేసి చంపుతున్నావు. ధర్మస్థల ఎంతమంది చంపినోడోడు హిందువే, సచినోడోడు హిందువే. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంది, నేను డీప్గా అనాలిసిస్ చేస్తే, ఈ సచినోడు ఆర్య బనియా కాదు, ఆర్య బ్రాహ్మణుడు కాదు, ఈ శూద్రుడు. మళ్ళా ఈ వ్యవస్థని మనం పెట్టిన వాటరు. మనం ఎందుకు పెట్టినాం? స్వతంత్రం రాకముందు లేదా? అలా అంబేద్కర్ గారు స్వతంత్రం రాకముందే కదా ఏది ఈ యొక్క కాలారాం గుళ్ళకి దళితులను రావాలని కొట్లాడింది. ఈవెంట్ రౌండ్ టేబుల్ సమావేశాలకి దళితుల తరపున దళితుల లీడర్గానే పోయింది కదా ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం అయినా ఎవరైనా దళితుల యొక్క రిప్రజెంటేటివ్ గానీ ఆయనకు పదవులు కానీ ఆయనకి ఏదైనా సమావేశాలకు కానీ ఆయన ఇన్వైట్ చేసారు. మరి స్వతంత్రం రాకముందు కాంగ్రెస్ ఏడ పరిపాలించింది? మరి కులం ఓడబెట్టిండు, వర్ణ వ్యవస్థ ఓడబెట్టిండు, కాంగ్రెస్ ఓడబెట్టిండా? ఏమన్నా కమ్యూనిస్ట్ ఓడబెట్టిండా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆలోచించండి కదా. సో ఆ క్రమంలో ఏది అయితే ఏం చెప్తున్నా అంటే, సో స్వతంత్ర 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, ఇక బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు ఇంకా వరస్ట్ కొంత రెండు ఉండే. శూద్రులకి కొంత ఉపశమనం కలిగింది బ్రాహ్మణుల నుంచి. కాకపోతే వాడు ఆపరేషన్ దోపిడీ అది జరిగింది పెద్దగా. బ్రిటిష్ వాడు ఇప్పుడు మొఘళ్ళు కట్టినవి ఉన్నాయి, కాకతీయులు కట్టినవి ఉన్నాయి, రామప్ప చెరువు ఉంది, లక్నవరం చెరువు ఉంది, నిజాం గారు కట్టినవి ఉన్నాయి. కానీ బ్రిటిష్ వాడు కట్టినవి ఏమున్నాయి చెప్పు భారతదేశంలో? రైల్వే ట్రాకులు తప్ప ఏం కనిపి. ఆ రైల్వే ట్రాక్లు ఎందుకు వేసుకున్నాడు వాడు? ఇక్కడ ఉన్న ముడిసరికి ఆడికి ఎత్తుకోదాం, ఆడ వస్తువులు తయారు చేసి మళ్ళీ అది తెచ్చి అమ్ముదామని, అంటే రవాణా కోసం. దాంతోపాటు దేశంలో ఎక్కడన్నా రివోల్ట్ అయితే వాళ్ళ ఆర్మీని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ తొందరగా తరలించి అక్కడ ఆ రివోల్ట్ని కంట్రోల్ చేయడానికి. కాబట్టి రైల్వే ట్రాక్లు తప్ప బ్రిటిష్ వాడు ఈ దేశంలో కట్టిన ఏముంటాయి మీరు అబ్జర్వ్ చేయండి. రైల్వే స్టేషన్లను ఉంటాయి, రైల్వే ట్రాక్లను ఉంటాయి. అంతకు మించి ఒక పెద్ద హాస్పిటలో, ఒక పెద్ద ఇండస్ట్రీయో, ఒక పెద్ద చారిత్రక కట్టడమో ఏముండయి. మీరు దయచేసి గమనించండి. ఇప్పుడు వాడి కలకత్తా ఫస్ట్ క్యాపిటల్ కలకత్తా ఉండే, తర్వాత ఢిల్లీకి మార్చారు. సో కలకత్తాలో పోయినా వాడి క్యాపిటల్, ఢిల్లీకి పోయినా ఇంకెక్క దగ్గర పోయినా రెండే ఉంటాయి. రెండు రకాలు ఉంటాయి. ఒకటి ట్రైన్ రిలేటెడ్ అయితే రైల్వే ట్రాక్లను ఉంటాయి, లేకపోతే రైల్వే స్టేషన్లను ఉంటాయి. అది కాకపోతే ఏముంటాయి అంటే ఆ బ్రిటిష్ అధికారులు నివాసం ఉండడానికి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. గవి ఉంటాయి వాళ్ళ రెసిడెన్సీ. ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ అనేది ఆ బ్రిటిష్ రెసిడెంట్ కోసం కట్టించాడు మన నిజాం గారు. దాన్ని ఇప్పుడు మనం కాలేజీగా వాడుతున్నాం. ఓకే, అట్లాంటి భవనాలు ఉంటాయి ఆ బ్రిటిష్ అధికారులు నివాసం ఉండేటి. గవి తప్ప డే టు డే మనకి యూజ్ అయ్యేది ఒక హాస్పిటలో, ఒక ఇండస్ట్రీయో, ఇంకేదన్నా ఒక నీటిపారుదల ప్రాజెక్టు ఏమి ఉన్నాయి. ఒక్కడు ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఒక్కడు ఎందుకు కనికరించిండో కానీ అదేంది అది కట్టిండు సార్ అర్ధర్ కాటన్ది, అది చిన్న ఇది కట్టిండు, అది ఒక్కటి ప్రాజెక్ట్. అంతకుమించి ఒక్కటి ఎక్కడ కనిపించాయి. ఎందుకంటే ఆ పైసలు ఈడ పెట్టొద్దు వానికి. అట్లా వాడు చేసిన కృత్రిమ వాళ్ళ కోసం వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు. World War I, World War II అని. ఇక్కడ ధాన్యం అంతా ఎత్తుకపోతే 10 లక్షల మందో 30 లక్షల మందో కృత్రిమ కరువు వల్ల చచ్చిపోయారు. లేకపోతే వాడు చెప్పిన ఈ నెత్తికి రంగేసుకునే పంట, లేకపోతే తేయాకు పంటలు ఏమంటే ఆ పంటలు వేస్తే ఆ పంటలన్నీ ఎత్తుకువేయండు, మనకి తినడానికి తిండి లేక చచ్చిపోయారు. బెంగాల్ ఫెమైన్ అని కొట్టండి, కాకులు, గద్దలు, రాబందులు వచ్చి పీక్క తిన్నాయి ఆ శవాలను. తిండి లేక చచ్చిపోయారు. ఎందుకు తిండి లేదు? 2 కారణాలు. ఒకటి, వాడు చెప్పిన పంట వేయాలి, వాడి దేశంకి ఎత్తుకుపోయే పంట వేయాలి. అర్థమైందా?
అంటే ఏం వేయాలి? ఆ నీలి రంగు పంట వేయాలి, నెతికి రంగు వేసుకునేది దాన్ని ఏమంటారు కదా, అదన్నీ వేయాలి. తేయాకు వేయాలి, ఎందుకంటే ఆడ టీ బాగా తాగుతారు. మరి మనం ఏం తినాలి? మనం టీ తాగము, మనం రంగు పంట తినాం కదా. అట్లా లేక చచ్చిపోయారు. ఆ ఉన్న కొంచెం ధాన్యం కూడా వాడు యుద్ధాలు చేస్తే వాళ్ళ ఆర్మీకి కావాలని అట్లా ఎత్తుకోయారు. సో కాబట్టి బ్రిటిష్ వాడు భారతదేశంకి చేసింది ఏం లేదు. ఒకటి ఏం రిలీఫ్ అంటే కొన్ని చట్టాలు తేవడం వల్ల ఈ బ్రాహ్మణుడి యొక్క వివక్ష మనకు కొంచెం రిలీఫ్ వచ్చింది, అంతే.